సీనియర్ కవి, జ్ఞానపీఠ సరస్వతి సమ్మాన గ్రహీత శివారెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా చురుగ్గా పనిచేసే మిత్రుడు స్కై బాబా, సభలో ఉన్నంత అనేక మంది మిత్రులు, కవి మిత్రులు అందరికీ నమస్కారం. నిజానికి ఈ సభలో నాలాంటి వచనానికి ఆస్కారం ఉండకూడదు. కవిత్వంతోనే మొదలై కవిత్వంతోనే ముగియాలి. కాబట్టి ఎక్కువగా ఈ కవిత్వ సభలో జోక్యం చేసుకోకుండా సాధ్యమైన తొందరగా నేను ముగిస్తాను. ముందుగా సమూహ చేసిన ఈ ఎఫర్ట్ని అభినందిస్తున్నాను. చాలా అవసరమైన, చాలా ముఖ్యమైన, చాలా కీలకమైన ప్రయత్నం. ఇవాళ ఇక్కడ ఉంది, వచ్చే వారం వరంగల్లో ఉంది. ఒక సరైన సమయంలో రచయితల వేదికగా సమూహం ఏర్పడి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన లక్ష్యాన్ని ప్రకటించుకొని దానికి సంబంధించిన వ్యక్తీకరణతో ముందుకెళ్తూ తన వంతు ప్రయత్నం చేస్తున్నందుకు ఈ వేదికను అభినందిస్తున్నాను. నిజానికి రాజ్యాంగ లౌకిక విలువలు, మనువాదము, ఫ్యాసిజము ఇటువంటి మాటలు సృజనాత్మక సాహిత్యంలో అంతగా ఇమిడేవి కాదు. ఇటువంటి మాటలు కవిత్వంలో అసలు ఇమిడేవి కాదు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే కవిత్వం తన స్వభావం కాని అనేక విషయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. తనకి ఇష్టం లేని అనేక విషయాల్ని సృష్టించవలసి వస్తుంది. తన మీద విధించిన ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనుకుంటాం కవులు, ఇందాక రవీందర్ కూడా అన్నారు, కవులు సున్నిత మనస్కులు, పువ్వుల లాంటి వాళ్ళు దేనికి ఇక్కడ కష్టం వచ్చినా నొచ్చుకుంటారు. బాగుంటుంది కవుల గురించి, మన గురించి మనం అట్లా అనుకోవడం బాగుంటుంది. కానీ కవుల్లో కూడా ఫాసిస్టులు ఉంటారు. హిట్లర్, ముస్సోలినీని సమర్థించిన ఎజ్రా పౌల్ లాంటి కవులు ఉన్నారు. వాళ్ళకి ఏ రాజకీయ సామాజిక సిద్ధాంతానికైనా లేదా ఒక విధానానికైనా కూడా దాని వ్యక్తీకరణ దానికి ఉంటుంది. దాని కవులు కూడా ఇందాక మనకి హెచ్చరించినట్టుగా రవీందర్ గారు, మన ఇంట్లోకి వచ్చింది, మన సెల్ ఫోన్లోకి వచ్చింది, మన దగ్గర చొచ్చుకొని వస్తుంది. కానీ మనం చెక్ చేయాల్సింది మన లోపలికి వచ్చిందా లేదా, మన లోపలికి వచ్చిందా లేదా అనే దాన్ని మనం ఎట్లా చెక్ చేసుకుంటాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆల్బర్ట్ కాము రాసిన మీద రాసిన నవల్లో బోటు మీద ఎలక మొదటిసారి చచ్చిపోయిన ఎలక కనిపించినప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరు. ఒక ఎలకే కదా అది, మామూలు ఒక స్ట్రే ఇన్సిడెంట్. తర్వాత ఇళ్లలో ఎలక చచ్చిపోవటం మొదలవుతుంది. సూర్ల నుంచి, అటకల నుంచి ఎలకలు, చచ్చిపోయిన ఎలకలు రాలిపోతూ ఉంటాయి. చూస్తూ ఉండగానే రోడ్లన్నీ కూడా చచ్చిన ఎలకలతో ఉంటాయి. ఆ చచ్చిన ఎలక అనేది ఫ్యాసిజమే. అది మన లోపల నుంచి కూడా వాసన వస్తూ ఉంటుంది. మనలోంచి వాసన వస్తుందని మనం చివరి నిమిషం దాకా గుర్తించాం. అది ఎట్లా వ్యక్తీకరణ అవుతుందంటే, అవునండి మన కరెక్టే, కానీ అంతా కలిసి ఉండాల్సింది నిజమే, కానీ వాళ్ళు మరీ కొంచెం దౌర్జన్యంగా ఉంటారండి. వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఎట్లనే ఏమైనా చెప్పనా, కొంచెం వాళ్ళ దగ్గర తేడా ఉంది, వాళ్ళు కొంచెం మారకపోతే లాభం లేదు, ఇట్లా మొదలవుతుంది మన ఆలోచన విధానం. మనల్ని మనం దాంట్లోకి తీసుకువెళ్ళే క్రమం, లేదా అది మనలోకి వచ్చే క్రమం అనేది, ఇది క్రమంగా మనల్ని ఎంతవరకు ప్రభావితం చేసింది, ఎంతవరకు మనం అట్లా మారుతూ వచ్చాము అనేది కూడా మనం ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులు తప్పనిసరిగా ఫాసిజానికో, నియంతృత్వానికో, ఒక తప్పుడు భావానికో, ఒక ద్వేషభావానికో వ్యతిరేకులు ఏమి కాదు. మనుషులు దేనికైనా కూడా ఎటైనా ఏ మూసలైనా ఒదిగిపోయేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తాను. మణిపూర్లో ఈ మైతేయి జాతి, ఈ రెండు జాతులు అక్కడ ఘర్షణలో ఉన్నాయి, మైతేయి, కుకి. మైతేయి జాతికి చెందిన వాళ్ళు మణిపూర్లో చాలా పోరాటవాదులు, విముక్తివాదులు.
మణిపూర్ భారతదేశంలో భాగం కావటానికి వీల్లేదని అక్కడ మార్క్సిస్ట్ లెనినిస్టుల నాయకత్వంలోనే అక్కడ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడి చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వంతో పోరాడిన వాళ్ళు. ఆ మైతీ సమూహం ఇవాళ హైందవ సమాజంలో భాగమై భారతదేశ ప్రభుత్వాన్ని పాలిస్తున్న అధికార పార్టీకి దగ్గరై తమ దగ్గర ఉన్న ఇంకొక సమూహాన్ని, అది ఎస్టీ కుకీల మీద దౌర్జన్యం చేస్తుంది. మనుషులు అట్లా మారతారా అంటే మారతారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు తెలంగాణలో ఏ భావజాలానికి, ఎటువంటి ఆలోచన విధానానికి ప్రతీకలో మనకు తెలుసు. ఇవాళ ఆ జిల్లాలే తీవ్ర జాతీయవాద ప్రభావంలో పడిపోతున్నాయి. మనుషులు బాగా ప్రోగ్రెసివ్గా ఉన్నవాళ్ళు కూడా, బాగా సాత్వికంగా ఉన్నవాళ్ళు కూడా, బాగా ఆరోగ్యకరమైన అభిప్రాయాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒక ప్రభావంలో పడతారు, మనుషులు మారిపోతారు. కాబట్టి మనం అన్నిటికంటే ఎక్కువ జాగరూకత వహించవలసింది మనలోకి వచ్చే ఫ్యాసిజం గురించి. మనం రాసేటప్పుడు ఇవన్నీ ఈ మాటలని మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్న ఒక దృష్టి ఏంటంటే ఫ్యాసిజం అనేది బయట ఉందని, అదొక బయటి శత్రువు. దాన్ని మనం రాకుండా చేయాలి, దాన్ని మనం ఖండించాలి, దాన్ని తరిమేయాలి. అది మనకి ఇంకా పూర్తిగా మన దగ్గరికి రాలేదు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ అది బయటిది కాదు, అది లోపలిది అనుకుంటేనే, అది భావాలకు సంబంధించింది అనుకుంటేనే దాన్ని ఫేస్ చేయగలుగుతాం. అలాగే ఫ్యాసిజం అనేది ఒక సంఘటన కాదు. ఒక సంఘటన అయితే మణిపూర్లో దౌర్జన్యం జరిగింది, అత్యాచారం జరిగింది, ఖండించండి అని ఊరేగింపు తీస్తాం, ఒక వినతి పత్రం సమర్పిస్తాం, వీలైతే రాస్తారోకలు చేస్తాం, ఏదో చేస్తాం, ఏదో ఒక నిర్ణయం, ఒక చట్టం, దుర్మార్గమైన చట్టం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేస్తాం. అటువంటి సంఘటన కాదు ఫ్యాసిజం అనేది. అదొక ప్రాసెస్, అదొక ప్రక్రియ. అది క్రమంగా కొంచెం కొంచెంగా వస్తుంది. క్యాన్సర్ లాగా 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ అట్లా వస్తుంది. ఒక్కసారి మనం 4వ దశ వచ్చేదాకా కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ అసహన భావాలు, ఫ్యాసిజం అనే మాట అందరూ అంగీకరించరు. ఫ్యాసిజమా కాదా, ఇది భారతదేశంలో ఉన్న ఇప్పుడున్న వాతావరణాన్ని ఫ్యాసిజం అనాలా, ఏమనాలి అనే పదచర్చ చాలా జరుగుతుంది. కమ్యూనిస్టులు అయితే ఇంకా చాలా ఎక్కువ చేస్తున్నారు పదచర్చ. పదాల ముఖ్యం, నామిన్క్లేచర్ ముఖ్యం కాదు. దేశంలో ఏ స్థితి ఉందో ఆ స్థితి. దేశంలో ఉన్న స్థితి ఏమిటి? మనుషులు క్రమంగా, ఫ్యాసిజానికి మిగతా నియంతృత్వానికి ఉన్న తేడా ఏంటి? నియంతృత్వం, సాధారణ నియంతృత్వం ఏం చేస్తుందంటే పౌరుల సమ్మతితో సంబంధం లేదు దానికి. అవసరమైతే బలప్రయోగం చేసి తనకు కావాల్సిన పని సాధించుకుంటుంది. ఫ్యాసిజం అట్లా కాదు. ఫ్యాసిజంలో ప్రజల సమ్మతి ఉంటుంది. ఒక 30 మందిని చంపేస్తే ఒక సంఘటనలో దానికి దేశమంతా మౌనంగా ఉండటమో సపోర్ట్ చేయడమో చేస్తుంది. రోడ్డు మీద ఒక మనిషిని కొట్టి చంపుతూ ఉంటే చుట్టూ ఉన్న మూక తలా ఒక చెయ్యి, తలా ఒక రాయి వేస్తారు, వీలైతే చప్పట్లు కొడతారు. ఇది ఈ ఫ్యాసిజానికి, మామూలు నియంతృత్వానికి. ఇప్పుడు దేశంలో ఉన్న వాతావరణం ఈ రెండో వాతావరణం. జరుగుతున్న దుర్మార్గాలకి, జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానండి, జరుగుతున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే మనం అమానవీయమైన సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ప్రజల మద్దతు ఉంటుంది. ఆ ప్రజల మద్దతు ఉన్నదాన్ని, ఆ మద్దతు ఎట్లా వచ్చింది? క్రమంగా ఏర్పడుతూ వచ్చింది, క్రమంగా ఇవ్వడం. ఇట్లా జరగొచ్చులే, ఇట్లా జరగడం సహజమేలే, ఇట్లా కాకపోతే ఇంకెట్లా చేస్తాం, ఇదే కదా. మొన్న ఉత్తర తెలంగాణలో ఒక పట్టణంలో ఒక క్రైస్తవ మిషనరీలు జరిపే స్కూల్ మీద ఊర్లో నుంచి పేరెంట్స్ వెళ్ళి దాడి చేశారు. ఆ స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంది, ఆ యూనిఫామ్ పెట్టకుండా ఒక హిందూ మతానికి చెందిన 2 పిల్లవాళ్ళు ఏదో దీక్ష, దుర్గా దీక్ష, భవానీ దీక్ష తీసుకొని ఆరెంజ్ కలర్ దుస్తులు వేసుకున్నందువల్ల ఆ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. అభ్యంతరం చెప్తే నెక్స్ట్ ఊర్లో కొంతమంది అందరూ వెళ్ళి ఆ స్కూల్ మీద దాడి చేసి అన్ని పగలగొట్టి ప్రిన్సిపాల్ని, దాని కరస్పాండెంట్ని అందరినీ కొట్టారు. పెద్ద పోలీస్ కేసే. సున్నితంగా ఉంది విషయం అని చెప్పడానికి. ఇది ఇంకో చోట మైనారిటీల వైపు వర్తిస్తే మైనారిటీలు
యూనిఫామ్తో నిమిత్తం లేకుండా తమ మతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పట్టింపును పాటిస్తామని చెప్తే వాళ్ళు పాటించడానికి వీల్లేదని వాళ్ళ మీద నిషేధం విధించిన సందర్భం మనం కర్ణాటకలో చూసాం. కానీ ఒకవైపు అది ఉంటుంది, ఒకవైపు ఇది ఉంటుంది. అంటే మనుషులు వాతావరణం అనేది పచ్చగట్టేస్తే బగ్గుమంది అన్నాక చాలా చాలా సున్నితంగా ఉంది. ఆ సున్నితమైన దశకు ఎందుకు వెళ్ళిపోయింది? మనుషులు తమ భాష గురించి, వేషం గురించి, పట్టింపు గురించి చాలా అభద్రతతో, భయంతో, దౌర్జన్యంతో, దుర్మార్గంతో ఉన్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఉన్న ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ దేశంలో మెజారిటీ ప్రజలో ఎవరైతే వాస్తవానికి సాపేక్షంగా భద్రంగా ఉన్నారో, సాంస్కృతికంగా కానీ సామాజికంగా కానీ భద్రంగా ఉన్నారో వాళ్ళు తమకు ప్రమాదం ఉందని నమ్ముతున్నారు. వాళ్ళు అధికులై ఉండి తక్కువ వాళ్ళ నుంచి, తక్కువ జనం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తమకు ప్రమాదం ఉందని వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఈ భావం ఎట్లా వచ్చింది? కలిగించబడింది. ఆ భావం అనేది వాళ్ళలో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే బలవంతులో వాళ్ళే తమ బలహీనమని భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ బలం నుంచి, ఆ భద్రత నుంచి దౌర్జన్యానికి ఒక లెజిటిమసీ వస్తుంది. దీన్ని కాంప్లెక్స్ విషయాల్ని మనిషి మనసు పరాధీనం కావటం, మనసు అభద్రతకు లోను కావటం, ద్వేషం ఉండటం, నిజానికి తీవ్రమైన ద్వేషానికి కానీ ఒక కార్పణ్య భావాలకు కానీ సాహిత్యంలో, సృజనాత్మకతలో, కవిత్వంలో చోటు ఉండకూడదు. కవిత్వం అనేది అదొక మనిషి తన సాధారణమైన మోడ్లో కాకుండా వేరే మోడ్లోకి వెళ్ళి సంభాషించే క్రమం. అది హృదయాల నుంచి హృదయాలకు జరిగే ఒక కమ్యూనికేషన్ లైన్. దాంట్లో ఇటువంటి తామస భావాలకు అవకాశం ఉండకూడదు. కానీ మనం తామస భావాలు పెరుగుతున్నాయి. మనుషులు చాలా ప్రజెంట్గా నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు, కానీ ఒకసారి నవ్వుతున్నప్పుడు వాళ్ళ పలువరుసలోంచి ఒక కూరలు బయటపడుతున్నప్పుడు దాన్ని ఎట్లా మనం ఎదిరించాలి? మనం ఏం చేయాలి? ఓ ఫాసిజమాను ఓడిపో, ఓ ఫాసిజమాను చచ్చిపో, ప్రభుత్వం నశించాలి అని నినాదం చేస్తే ఎవరి ముందు నినాదాలు చేస్తాము? కాబట్టి కవులు ఏం చేస్తారంటే, కవిత్వం చదువుతారు మొదలే, నిజమే. కవులు సామాజికులు కూడా. వాళ్ళు కవులుగా ఒక చోట కూడిన చోటనే కాదు కదా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కవులుగాను, గృహస్థులుగాను, ఒక ఉద్యోగులుగాను, ఏదో ఒక వృత్తిలో ఉన్నారు. వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో వృత్తిలో ఉన్నారు. మీ వృత్తి జీవితంలో, మీ పరిసరాల్లో, మీ సమూహంలో, మీ మిత్ర బృందంలో మీరు ఈ భావాలను ఎట్లా వ్యక్తం చేస్తున్నారు? ఇదే కవిత్వాన్ని చదువుతున్నారా అక్కడ? లేదా కవిత్వమే కాకుండా ఫాసిజానికి విరుగుడైన భావాలని, ఫాసిజానికి విరుగుడు ఏమిటి? కేవలం ఫాసిజం డౌన్ అనటం మాత్రమే కాదు. ఫాసిజానికి విరుగుడు ప్రేమ, సామరస్యం, మనుషులు హేతుబద్ధంగా ఉండటం, అబద్ధాలను నమ్మకపోవటం, విషయాన్ని విచక్షణాయుతంగా హేతుబద్ధంగా ఆలోచించటం, సాటి మనిషి పట్ల ఒక సోదర భావం అంటామా, అటువంటి భావాలు ఉంటాం. ఈ భావాన్ని పెంపొందించే పనులు ఏం చేయాలి? ఈ భావాన్ని పెంపొందించే వ్యక్తీకరణలు ఏం చేయాలని ముఖ్యం. ఇందాక స్కైబాబా అన్నారు, దీంట్లో చెప్పిన విషయాల గురించి రాయాలని. దాంట్లో చెప్పిన విషయాలంటే ఏవి? ఒక ప్రేమ కవిత రాస్తే అది యాంటీ ఫ్యాసిస్ట్ కవిత కాదా? ఇప్పుడు వాతావరణం అంతా కూడా ఒక అరిషడ్ వర్గాలతో నిండిపోయినప్పుడు ఎవరో ఒక సున్నితమైన భావాన్ని చెప్పారనుకోండి. మొన్న చూశాను, పాలస్తీనా నుంచి వచ్చిన ఒక వీడియో చూశాను. దాంట్లో చాలా అందమైన పిల్లల మొహాలు ఉన్నటువంటి వీడియో అంతే. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఆ యుద్ధ విధ్వంసం కనపడుతుంది. ఆ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా చిన్న పిల్లలు. అందం గురించి వీడియో అది. కానీ అందం వెనుక బీభత్సం ఉంది. ఒకసారి మనం బీభత్సాన్ని వ్యతిరేకించడానికి అందం గురించి చెప్తాం. ఒకసారి ద్వేషాన్ని తగ్గించడం కోసం ప్రేమను గురించి చెప్తాం. విభజనను వ్యతిరేకించడానికి కలిసి ఉండటం గురించి చెప్తాం. మనసులకు కోల్పోతున్న సున్నితత్వాన్ని, మనం ఇవాళ ద్వేషం పెరుగుతోంది అంటే అర్థం ఏంటంటే, మనం వైద్య పరిభాషలో క్యాల్సిఫికేషన్ అంటాం. కాల్షియం పేరుకుపోయి అది గడ్డగట్టిపోయి అది అభేద్యంగా తయారవుతుంది విషయం.
అట్లా మనసులో కూడా మనకి ద్వేషం పెరిగి పెరిగి మనం కూడా మన నరాలన్నీ మన చర్మం అంతా పొడిబారిపోతుంది, మందంగా తయారవుతుంది, స్పర్శారహితం అవుతుంది. ఆ స్పర్శను రేకెత్తించే, మళ్ళీ సున్నితత్వాన్ని తెలియజేసే, మళ్ళీ ఒక గొంతు చించుకొని ద్వేషంతో మనుషులను చంపండిరా అని కేకలు వేసే దశ నుంచి మనిషిని ఒక పువ్వును చూసి, ఒక అందాన్ని చూసి, ఒక వర్షాన్ని చూసి ఆనందించే స్థితికి తీసుకురావటం, ఈ అమానవత నుంచి ఉద్ధరించడం కూడా మనుషుల్ని మళ్ళీ ఇవాళ మనల్ని ఆరోగ్యవంతం చేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్న ద్వేష వాతావరణాన్ని, విద్వేష వాతావరణాన్ని ఎదిరించడానికి మనం ఏం చేయాలి, ఎన్ని రకాలుగా వ్యక్తీకరణ చేయాలనే విషయంలో మనం మాట్లాడుకోవాలి, చాలా మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని మనల్ని మనం మళ్ళీ ఒకసారి మన మేనిఫెస్టో ఏంటో చెప్పాలి. అందుకోసం నేను ఫ్యాసిజం కానీ, దేశంలో ఉన్న రాజ్యాంగానికి వచ్చిన ప్రమాదం కానీ, మనం చెబుతున్నటువంటి అన్ని రకాల ఏవైతే ప్రమాదకర వాతావరణం ఉన్న పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితుల అన్నిటికీ విరుగుడు ఎక్కడ ఉంది అనే దాని గురించి మనం ఒక చర్చ చేయాలి తప్పనిసరిగా. చర్చ చేయడం ద్వారా మాత్రమే, ఎందుకంటే ఫ్యాసిజం ఒక రంగంలోకి, ఒక రాజకీయంలోకి, ఓట్లకు సంబంధించిన విషయం కాదు. ఓట్లకు సంబంధించిన విషయం కూడా, కానీ ఓట్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇవాళ వచ్చే ఎన్నికల్లో ఫ్యాసిస్ట్ అంశం ఉన్నటువంటి రాజకీయ పక్షం పోయినా కూడా భారతీయ సమాజంలో ఈపాటికే ఇంకిపోయినటువంటి విషయం అనేది పోవటానికి చాలా కాలం పడుతుంది. ఆ విషయం మనకు తెలియకుండా ఎక్కింది కాదు. నేను అందుకోసం చెప్పవలసింది, మనకు తెలియకుండా, మనకి ఇష్టం లేకుండా ఎక్కింది కాదు. మనం కొంచెం కొంచెంగా స్వీకరిస్తూ వచ్చినది, మనల్ని అంగీకరింపజేస్తూ కొద్ది కొద్దిగా ఎక్కిస్తున్న విషయం. కాబట్టి ఆ సమ్మతిని ఎదిరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ సమ్మతిని ఎదిరించడంలో లిటరేచర్ చాలా మంచి పాత్ర పోషిస్తుంది. అదేదో ఒక శత్రువు అనుకొని ఒక ఎక్స్టర్నలైజ్డ్ ఫామ్లో అది దానికి పోసిన శత్రువు అనుకొని దాన్ని కార్నర్ చేస్తూ, దాన్ని సంబోధిస్తూ మనం రాయటం, చేయటం, మాట్లాడటం కాకుండా, మన లోపల అది ఎట్లా వచ్చే అవకాశం ఉంది, మనం దాన్ని కౌంటర్గా నెరేటివ్ ఎట్లా బిల్డప్ చేయగలం, రాజకీయమైన నెరేటివ్స్, పొలిటికల్ నెరేటివ్ ఎట్లా బిల్డప్ చేయగలం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటాను తప్పనిసరిగా ఇవాళ సాయంత్రం దాకా జరిగే కవి సమ్మేళనంలో దాదాపు 200 మంది కవులు పాల్గొంటారు. ఈ కవుల్లో చాలామంది సృజనాత్మకమైన పద్ధతిలో ఫ్యాసిజానికి విరుగుడు వచ్చే భావాల్ని, స్పందనల్ని చెప్తారని, మనల్ని మనం సున్నితీకరించుకునే, ఇతరులను కూడా సున్నితీకరించే కొత్త పద్ధతుల్ని అన్వేషించే సృజనాత్మకత మనం చూపించగలుగుతామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తాను. థ్యాంక్ యూ.